సో ఈవీ వెహికల్స్లో రెవల్యూషన్ ఎంత పెరిగిపోయిందో మన అందరికీ తెలుసు. సో ఒకటి ఈవీ కార్ ఉంటుంది, ఈవీ స్కూటర్ ఉంటుంది, ఈవీ బైక్స్ ఉంటాయి. అలాంటివి కాకుండా పవర్ఫుల్ ఈవీ వెహికల్ని తీసుకొచ్చాను ఈరోజు నేను. సో మన దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు అల్ట్రా వైలెట్ F77 Mark II రెకాన్ వర్షన్ ఉందన్నమాట. సో ఇది ఈవీస్లో సూపర్ బైక్ అనుకోవచ్చు మనం. సో ఈ వెహికల్ ఎలా ఉంటుంది అండ్ దీని పవర్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, అలాగే దీంట్లో ఏమన్నా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయా, టెక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అల్ట్రా వైలెట్ F77 రెకాన్ వర్షన్ ఉంది. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సూపర్ బైక్ ఇన్ ఈవీస్. సో ఈ బైక్ ఎలా ఉంటుంది రైడింగ్లో అనేది మనం ఈరోజు టెస్ట్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కాన్సోల్ కూడా చాలా బాగుంది. సో నైస్ యానిమేషన్స్ F77 అని. సో దీన్ని స్టార్ట్ చేద్దాం. యా కొంచెం స్లో స్టార్ట్ ఉంది. దీన్ని ఆన్ చేసిన తర్వాత మనం బ్రేక్ పట్టుకొని హోల్డ్ చేస్తే మోటార్ ఆన్ అయిపోతుంది. దీని తర్వాత మోడ్స్ కూడా ఉంటాయి. సో చాలా ఫ్యూచరిస్టిక్ ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. యాప్. సో గ్లైడ్ మోడ్లో ఉన్నాను. 3 మోడ్స్ ఉంటాయి, గ్లైడ్ మోడ్, కాంబాట్ మోడ్ అండ్ బ్యాలిస్టిక్ మోడ్ అని. సో ప్రజెంట్ గ్లైడ్ మోడ్లో ఉన్నాను. సంబడీ ఈస్ ట్రైంగ్ టు ఓవర్టేక్ మీ బట్ ఐ హ్యావ్ అల్ట్రా వైలెట్ మ్యాన్. సో గ్లైడ్ మోడ్లోనే మీరు చూసుకోవచ్చు ఎలా వెళ్తుంది అసలు. ఫ్యూచరిస్టిక్ ఐరన్ మ్యాన్ కైండ్ ఆఫ్ సౌండ్స్ వస్తున్నాయి ఈ బైక్లోంచి. 80+ వెళ్తుంది గ్లైడ్ మోడ్లోనే. వావ్, దిస్ ఇస్ క్రేజీ. సో మనం బ్రేక్ అప్లై చేసి స్లో డౌన్ చేసిన తర్వాత మనం మోడ్ చేంజ్ చేయొచ్చు. కాంబాట్ మోడ్ అండ్ యానిమేషన్స్ చేంజ్ అవుతాయి. అండ్ లుక్ ఎట్ దట్ స్మూత్ పుల్. వావ్, oh my god, 110. This is beyond something man, this is beyond something. I know నా GoPro మైక్ ఇంత స్పీడ్ని తట్టుకోలేదు, బట్ యా అసలు నాకు ఫీల్ కూడా లేదు నేను ఇంత స్పీడ్ వెళ్తున్నాను. దీని స్టెబిలిటీ కానీ దీని కంట్రోల్ కానీ ఎంత బాగుంది తెలుసా అసలు. వావ్. అంతేకాదు మనకి ఇంకొక మోడ్ కూడా ఉంది దీంట్లో. ఆ మోడ్ గురించి కూడా చెప్తాను. సో 100 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు, అంత బాగుంది ఇది, స్పీడ్గా వెళ్తుంది. సో దిస్ ఈజ్ లైక్ అ స్పోర్ట్స్ అండ్ రేసింగ్ బైక్ ఫ్రమ్ అల్ట్రా వైలెట్. యప్, దిస్ ఫీల్స్ అమేజింగ్. అండ్ లుక్ ఎట్ దట్ స్టెబిలిటీ మ్యాన్. వావ్. అండ్ సీట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది సీట్, బట్ స్పోర్ట్స్ బైక్స్లో ఇలానే ఉంటాయి సీట్స్. అండ్ బ్రేకింగ్ చూసుకున్నా మనకి ఇక్కడ క్లచ్ లాంటిది ఏమి ఉండదు ఈవీ కాబట్టి. సో బ్రేకింగ్ చాలా స్మూత్ ఉంది. అండ్ 9 లెవెల్స్లో మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. సో మీరు ఎంత హై పెడితే అంత ఎక్కువ రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అవుతుంది. సో రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల మీకు లైక్ పవర్ కూడా రీజనరేట్ అయిపోతుంది అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ పవర్ రీజనరేట్ అయిపోతుంది, బట్ మోస్ట్లీ బ్రేకింగ్కే యూజ్ అవుతుంది అనమాట అది మనకు. సో ఎలక్ట్రానిక్స్ బాగున్నాయి, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్కి ఆ సౌండ్ కూడా వినొచ్చు. సో రెగ్యులర్గా నార్మల్గా చీప్గా లేకుండా అసలు ఎంత ప్రీమియంగా అనిపిస్తుంది తెలుసా ఇది. వావ్, లుక్ ఎట్ దిస్ టార్క్, లుక్ ఎట్ దిస్ పవర్. సో ఇది మనం మాట్లాడుకుంటే కొంచెం కాస్ట్లీనే అనిపిస్తుంది, బట్ ఇంత కాస్ట్ ఎందుకు పెట్టారు అంటే చాలా ఫ్యూచరిస్టిక్ టెక్ ఉంది దీని లోపల. దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బ్యాలిస్టిక్ మోడ్. బ్రేక్ అప్లై చేసి బ్యాలిస్టిక్ మోడ్. ఓహో, ఓ ఓ, లుక్ ఎట్ దిస్. జస్ట్ నేను స్లో అయ్యాను, రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అవుతుంది. ఓహో, అసలు నేను బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నాను, అంత పవర్ ఉంది దీంట్లో. This is crazy. It's very powerful. చూడడానికి కూడా చాలా బాగుంది. Wow, wow, wow.
125 వరకు టాప్ స్పీడ్ చేశాను. ఎక్కువ చేయదలుచుకోలేదు ఎందుకంటే దిస్ ఈజ్ అ బిజీ హైవే. యా, బట్ దీని టాప్ స్పీడ్ మీకు 155 km/h ఉంటుంది. వావ్, ఈ టార్క్ అయితే క్రేజీ ఉంది అసలు. యా, ఓవరాల్ నాకు చాలా బాగా నచ్చింది ఈ బైక్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బిల్డ్ క్వాలిటీ చాలా అమేజింగ్ ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా అండ్ స్పోర్టీ కట్స్, ఏరోడైనమిక్ కట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. అండ్ మంచి హెడ్ ల్యాంప్ ఉందన్నమాట ఫ్రంట్ సైడ్, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. విత్ డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ F77 అని ఇక్కడ మనకు బ్రాండింగ్ కూడా ఉంది. ఓవరాల్ మనకు చాలా ఎన్క్లోజ్డ్ ప్యానల్స్ కనిపిస్తాయి. ఏది మీకు బయట కనిపించదు. వైర్స్ కానీ లేకపోతే సస్పెన్షన్ కానీ మొత్తం ఎన్క్లోజ్డే ఉంటుంది. అండ్ మొత్తం క్వాలిటీ అంతా మనం చూసుకుంటే మంచి మెటీరియల్ యూజ్ చేశారు, ఫైబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మీకు స్లీకీగా ఉంటుంది ఇది. సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన దగ్గర ఉన్నది ఆఫ్టర్ బర్న్ ఎల్లో కలర్. సో ఈ కలర్కి చాలా డిమాండ్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఎక్కువ. సో ఓవరాల్ మనం చూసుకుంటే ఎల్లోయిష్ కలర్ ఉంటుంది అండ్ గ్లిటరీ ఫినిష్ ఉంటుంది అనమాట ఈ కలర్కి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ప్యాడ్స్ ఇవన్నీ మీరు ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోవాలి. అండ్ వింగ్లెట్స్ కూడా ఉన్నాయి దీనికి, సైడ్ వింగ్లెట్స్ ఉన్నాయి. అండ్ బ్రాండింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, LSR 77 అని అండ్ స్టాండ్ క్లియర్ అని అండ్ అలాగే అల్ట్రా వైలెట్ బ్రాండింగ్ అండ్ లోగో కూడా ఉంటుంది అనమాట. అండ్ అల్ట్రా వైలెట్ అని ఇక్కడ మెన్షన్ కూడా చేస్తారు, స్టిక్కరింగ్ కూడా ఉంది. సస్పెన్షన్కి కూడా మనం అబ్జర్వ్ చేస్తే F77 అని ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఇచ్చారు అండ్ దీని మీద స్టిక్కరింగ్ కూడా ఇచ్చారు. సో డిజైన్ చూడడానికి చాలా గుడ్ లుకింగ్ ఉంది. అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్ చాలా డిజైన్ వైజ్ చాలా మనకు వర్క్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ కొంచెం మనకు హోల్స్ కూడా ఉంటాయి, లైక్ ఎయిర్ ఫ్లో ఉండడం కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్ ఎంక్లోజ్డ్ ప్యానల్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా. సో దీని లోపల మోటార్ అండ్ బ్యాటరీ ఇవన్నీ ఉంటాయన్నమాట. రియర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్పోర్టీ టైల్ ల్యాంప్ ఉంటుంది అండ్ అలాగే టైర్ ఇండికేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫుల్లీ LED సిస్టమ్ ఇచ్చేస్తారు. అండ్ హజార్డ్ కూడా ఉంటుంది అనమాట దీని లోపల. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే F77 బ్రాండింగ్ కూడా ఇక్కడ టైల్ ల్యాంప్లో ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. సీట్ గురించి మాట్లాడుకుంటే బోత్ రైడర్ అండ్ పిలియన్కి మీకు మరీ అంత కంఫర్టబుల్ సీట్ ఉండదు అనమాట. చాలా స్పోర్టీష్ సీట్ అనమాట ఇది. సో ఫ్లాట్గా ఉంటుంది అండ్ కూర్చోడానికి పొజిషన్ అయితే బాగుంటుంది కానీ స్మూత్నెస్ తక్కువే ఉంటుంది అనమాట మీరు చూసుకుంటే. అండ్ అల్ట్రా వైలెట్ది లోగో కూడా దీని మీద బ్రాండింగ్ లాగా ఎంబెడ్ చేశారు. సేమ్ గోస్ విత్ ద పిలియన్ సీట్ కూడా అలాగే ఉంది. అండ్ అలాగే మీరు ఇక్కడ F77ది లేజర్ అని చెప్పి ఇక్కడ స్టిక్కరింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకు పట్టుకోవడానికి ఇక్కడ గ్రాబ్ బార్స్ లాగా లోపలికి ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ పట్టుకొని కూర్చోవచ్చు పిలియన్స్. ఫ్యూయల్ ట్యాంక్ మీద డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ అంటే ఫ్యూయల్ ట్యాంక్ కాదు, ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ F77 రికాన్ అని చెప్పి ఎల్లో కలర్లో మనం డిజైన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీన్ని ఇలా లిఫ్ట్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. సో దీన్ని కూడా బాగా ఎన్క్లోజ్ చేసేసారు. ఇక్కడ DC ఫాస్ట్ ఛార్జింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ కూడా చేశారనమాట. సో ఓవరాల్ ఇది చూడడానికి చాలా బాగుంది. అండ్ ట్యాంక్ మీద అంతా మొత్తం మీరు కలరింగ్ చూసుకుంటే ఫుల్ పియానో బ్లాక్ ఫినిష్లో ఇచ్చారనమాట. సో ఈ బైక్ మోటార్ అండ్ దీని స్పెసిఫికేషన్స్ అండ్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను రైడ్ చేసినప్పుడు అయితే నాకు వచ్చిన మజా అంతా ఇంత కాదు. సో స్పెసిఫికలీ దీని మోటార్ గురించి మాట్లాడుకుంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ AC మోటార్ ఉంటుంది. సో దీంట్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి, లైక్ Mark 2 వేరియంట్ అనమాట. ఇది Mark 2 వేరియంట్ సెపరేట్ ఉంటుంది అండ్ అలాగే రికాన్ వర్షన్ కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్నది రికాన్ వర్షన్ మీరు చూసుకోవచ్చు. సో దీంట్లో Mark 2కి అండ్ రికాన్ వర్షన్కి తేడా ఏంటంటే Mark 2లో మనకు డిఫరెంట్ బ్యాటరీ సెగ్మెంట్స్ అండ్ డిఫరెంట్ పవర్స్ ఉంటాయి అండ్ రికాన్ వర్షన్లో కొంచెం అప్గ్రేడెడ్ ఉంటుంది అనమాట. మనం పవర్ గురించి మాట్లాడుకుంటే Mark 2 వర్షన్లో మీకు 27 kilowatts ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ వెహికల్. అండ్ అలాగే రికాన్ వర్షన్లో 30 kilowatts ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ పవర్ చాలా ఎక్కువ ఉంది. అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే Mark 2లో మీకు 90 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది అండ్ అలాగే రికాన్ వర్షన్లో 100 Nm ఆఫ్ టార్క్ ఉందన్నమాట. సో బ్యాలిస్టిక్ మోడ్ ఒకసారి పెట్టామంటే అక్కడ వచ్చే టార్క్ ఇంత అంత కాదు. అండ్ రెండు వర్షన్స్లోనూ మీకు మోడ్స్ ఉంటాయి, లైక్ గ్లైడ్ మోడ్ ఉంటుంది, కాంబాట్ మోడ్ ఉంటుంది అండ్ బ్యాలిస్టిక్ మోడ్ ఉంటుంది అనమాట. 3 మోడ్స్ ఉంటాయి. సో గ్లైడ్ మోడ్లో మీకు మంచి పవర్ ఉంది, అక్కడ కూడా మీరు 90 km/h స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. అండ్ కాంబాట్ మోడ్లో అడిషనల్ పుల్ ఇస్తుంది అనమాట అండ్ అడిషనల్ టార్క్ ఇస్తుంది, అక్కడ కూడా మీరు బాగా రైడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాలిస్టిక్ మోడ్ ఉంటుంది, అది పెట్టారంటే ఇంకా ఫ్లయింగ్ చేస్తున్నట్టే మీరు, అంత పవర్ ఉందన్నమాట దీని లోపల. అలాగే ఈ వెహికల్లో మీకు 10 levels ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది అనమాట. 0 నుంచి 9 వరకు మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ సెట్ చేసుకోవచ్చు మీరు కాన్సోల్ లోపల. సో ఏంటంటే మీరు ఎంతైతే హై సెట్ చేస్తారో అంత రీజనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువ అప్లై అవుతుంది, ఎంత తక్కువ పెడితే అంత పవర్ ఇస్తుంది అనమాట. సో బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్లీ రికాన్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 10.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అనమాట. SRB10 ప్యాక్ అంటారు దీన్ని. సో ఈ ప్యాక్లో మీకు 10.3 kWh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే 3 ఛార్జెస్ ఉంటాయి, స్టాండర్డ్ ఛార్జర్, బూస్ట్ ఛార్జర్ అండ్ సూపర్ నోవా ఛార్జింగ్ పోర్ట్ అని ఇంకొకటి ఉంటుంది. సో స్టాండర్డ్ ఛార్జర్లో మీకు 20 to 80% అవ్వడానికి మీకు 5 hours పడుతుంది. అండ్ అలాగే మీరు బూస్ట్ ఛార్జర్ తీసుకుంటే జస్ట్ 2.5 hours మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట, లైక్ 20 to 80%. అండ్ సూపర్ నోవా ఛార్జర్ తీసుకుంటే మీకు 20 to 80% ఛార్జ్
ఛార్జ్ అవ్వడానికి మీకు జస్ట్ less than 60 minutes పడుతుంది అనమాట. సో ఛార్జింగ్ ఫాస్ట్గా ఉంటుంది, బ్యాటరీ చాలా మంచిది అండ్ ఫుల్ ప్యాక్ ఉంటుంది, IP67 రేటింగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దీంట్లో బ్యాటరీ చూసుకుంటే లిథియం అయన్ బ్యాటరీ ఇస్తున్నారు అండ్ అలాగే దీంట్లో 5 level సేఫ్టీ సిస్టమ్ పేటెంట్ ఉంటుంది అనమాట. లైక్ మెకానికల్, థర్మల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ అలాగే సాఫ్ట్వేర్ కూడా మీకు సేఫ్టీ ఉంటుంది. అండ్ దీని వారంటీ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్ప్లే చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అట్లీస్ట్ మినిమం అంటే మీకు 5 years వారంటీ ఉంటుంది బ్యాటరీకి. సో ఈ బైక్లో రేంజ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఐడీసీ తీసుకుంటే మీరు 323 kilometers ఆఫ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు అల్ట్రా వైలెట్ వాళ్ళు. బట్ మనం ప్రాక్టికల్గా గ్లైడ్ మోడ్లో మాట్లాడుకుంటే 266 kilometers ఆఫ్ రేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే కాంబాట్ మోడ్లో మీకు 209 kilometers ఆఫ్ రేంజ్ ఉంటుంది. అండ్ బలిస్టిక్ మోడ్ పెడితే మాత్రం 186 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది దీంట్లో. వీల్స్ చూసుకుంటే బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 17-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే 17-inch అలాయ్ వీల్స్ ఉంటాయి. అండ్ అలాగే టైర్స్ చూసుకుంటే MRF స్టీల్ బ్రేస్ టైర్స్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 110/70 ఉంటుంది. సో ఈ అలాయ్ వీల్ డిజైన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా గుడ్ లుకింగ్ ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఉందన్నమాట. 41 mm డయాది ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీనికి. అండ్ ఈ సస్పెన్షన్ కి మీరు సైడ్స్ కి ప్రొటెక్టర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ప్యానల్స్ ఇచ్చారు. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 320 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది బైబ్రీ డిస్క్ బ్రేక్ అనమాట. సో దీని బ్రేకింగ్ చాలా బాగుంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది దీంట్లో. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే ఇక్కడ కూడా 17-inch అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ వీల్ కవర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వీల్ కవర్ మీరు సెపరేట్గా ఫిట్ ఆన్ చేయించుకోవాలి, మన యూజర్ ఫిట్ ఆన్ చేయించారు దీన్ని. సో దీని కాస్ట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ టైర్ చూసుకుంటే MRF స్టీల్ బ్రేస్ టైర్స్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 150/60 ఉంటుంది అనమాట, R17 టైర్. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, బైబ్రీ డిస్క్ బ్రేక్. ఈ బ్రేకింగ్లో మనకు డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో బ్రేకింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది అండ్ దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు బ్రేక్స్ ఎక్కువ అప్లై చేయకపోయినా కూడా మీ వెహికల్ స్లో డౌన్ అయిపోతుంది. రియర్ సస్పెన్షన్ కూడా చూసుకుంటే ఇక్కడ మోనోషాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు అండ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీనికి. సో దీని క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. ఈ బైక్లో కాన్సోల్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ 5-inch TFT డిస్ప్లే ఉంటుంది అనమాట. సో దీని స్టార్టింగ్ యానిమేషన్స్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ స్లో ఉన్నాయి. సో అంతలోపు మనం ఇక్కడ చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్, ABS ఇండికేషన్ అండ్ F77 Mark II అని చెప్పి మనకి ఇక్కడ యానిమేషన్ చూసుకోవచ్చు. మీరు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్స్ చూసుకోవచ్చు మీరు సస్పెన్షన్కి. సో యానిమేషన్స్ చూసుకోవచ్చు మీరు, స్టార్టింగ్ యానిమేషన్స్. అండ్ ఇక్కడ లోగో కూడా మనం చూసుకుంటే ఐరన్ మ్యాన్ ఆర్క్ రియాక్టర్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది అనమాట ఇది. సో కమింగ్ టు ద కాన్సోల్, ఇక్కడ TFT డిస్ప్లే అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో దీనికి ప్రాక్సిమిటీ సెన్సర్ కూడా ఉంది. దీని లోపల మనం చూసుకుంటే ఇక్కడ కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి బటన్స్ కూడా ఉన్నాయి సైడ్కి. సో దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. సో మోడ్ చూపిస్తుంది, ప్రజెంట్ బలిస్టిక్ మోడ్లో ఉంది. దాన్ని మీరు గ్లైడ్ మోడ్కి పెట్టుకోవచ్చు అండ్ అలాగే కాంబాట్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. సో కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అండ్ RPM మీటర్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఎఫిషియన్సీ చూపిస్తుంది మీకు అండ్ రేంజ్ చూపిస్తుంది అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది మీకు ఇక్కడ. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఓడో ఉంటుంది, టైం చూపిస్తుంది అండ్ అలాగే కరెంట్ రైడ్ డిస్టెన్స్ కూడా మీరు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ రీజనరేటివ్ బ్రేక్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆఫ్ అయిపోతుంది అండ్ అలాగే దీన్ని మీరు 9 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడే ఉంటుంది, మీరు ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎఫిషియన్సీ మీటర్ చూపిస్తుంది మీకు. అండ్ మోటార్ని స్టార్ట్ చేస్తే సో అక్కడ మీకు స్పీడోమీటర్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ యానిమేషన్స్ కూడా బాగున్నాయి అండ్ దీంట్లో చిన్నగా వచ్చే సౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫ్యూచరిస్టిక్గా ఐరన్ మ్యాన్ వైబ్స్ ఇస్తున్నాయి. సో దీని లోపల చూసుకుంటే చాలా బంచ్ ఆఫ్ యాప్స్ కనిపిస్తాయి మీకు. సో ఇక్కడ మై F77 అని చెప్పి ఒక యాప్ ఉంది. దీని లోపల మీరు వెహికల్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, వేరియంట్ ఏది అండ్ ఓడోమీటర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కలర్ ఏది అండ్ ఇదంతా చూపిస్తుంది. టిపికల్ ఆండ్రాయిడ్ లాగా పైన కూడా మీరు నోటిఫికేషన్ బార్ టైప్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ నావిగేషన్ ఉంటుంది అనమాట దీని లోపల. నావిగేషన్ మీరు మ్యాపిల్స్ ఉంటుంది, మ్యాపిల్స్ మ్యాప్ ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట దీని లోపల. సో మీరు చూసుకోవచ్చు, అది లోడ్ అవుతుంది. సో మీరు లైవ్ నావిగేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాగే మై ట్రిప్స్ ఉంటాయి, ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ ట్రిప్ 3 ఉంటాయి అనమాట, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ లోపలికి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. సో డిస్ప్లే సెట్టింగ్స్ లోపలికి వెళ్తే మనం ఇక్కడ థీమ్ రేడార్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో
సో థీమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, రేడారా లేకపోతే పారాలాక్సా అనేది. సో ఈ పారాలాక్స్ పెట్టాక ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో పారాలాక్స్ పెట్టాక చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాంబాట్ మోడ్లో ఉంది ప్రజెంట్ అయితే. దీన్ని మనం ఒకసారి బ్యాలిస్టిక్ మోడ్ పెడితే రెడ్ అయిపోయింది, అండ్ గ్లైడ్ మోడ్లో పెడితే ఇలా కలర్ వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనం బ్రైట్నెస్ కూడా చూసుకోవచ్చు, ఆటో బ్రైట్నెస్లో ఉంది. దీన్ని ఒకసారి మనం పెంచి చూద్దాం. మాన్యువల్లో 80% ఉంది. సో ఈ 80%ని 100% చేస్తున్నాను. సో ఇక్కడ మీరు బ్రైట్నెస్ అబ్జర్వ్ చేయొచ్చు కాన్సోల్ది. మోడ్స్ ఉంటాయి అన్నమాట. మోడ్స్ లోపలికి వెళ్తే నైట్ మోడ్ ఉంది, డే మోడ్ కూడా ఉంది. డే మోడ్ పెట్టి చూద్దాం ఒకసారి. సో డే మోడ్ చాలా అవసరం ఇప్పుడు మనకి. డే మోడ్లో చాలా ఫుల్ బ్రైట్ ఉంటుంది, బట్ నేను నైట్ మోడే పెడుతున్నాను. అండ్ దీని సౌండ్ ఉంటుంది, సౌండ్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత వాల్యూమ్ కావాలి అనేది. అండ్ డీప్ స్లీప్ ఉంటుంది. ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టేశాక దీని లోపల స్లీప్ మోడ్ కూడా ఉంటుంది. సో టోటల్ ఆఫ్ అయిపోతుంది కీ ఆఫ్ చేశాక. అండ్ టైమ్ జోన్ ఉంటుంది అనమాట. టైమ్ జోన్లో చూసుకుంటే ఏ టైమ్ జోన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు మీరు. అలాగే కంట్రోల్స్ ఉంటాయి కదా హ్యాండిల్ బార్ మీద, దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ని చూసుకోవచ్చు. అండ్ హిల్ హోల్డ్ కూడా ఉంటుంది. దీంట్లో ఫాల్ సేఫ్ ఆప్షన్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ మీటర్ లోపలికి వెళ్తే మనం ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. దాన్ని కూడా మీరు డ్యూయలా మోనోనా అని సెట్ చేసుకోవచ్చు అనమాట. బోత్ వేస్గా మీరు వాడుకోవచ్చు. అండ్ రీజనరేటివ్ బ్రేక్ని ఎంత కావాలంటే అంత మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది మనకు హోమ్ పేజ్లో కూడా ఉంటుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది. దీన్ని కూడా మీరు ట్రాక్షన్ కంట్రోల్ కూడా 3 స్టెప్స్లో మోడ్స్ ఇచ్చారనమాట. మీరు సెట్ చేసుకోవచ్చు, రెయినా, స్ట్రీటా అండ్ స్పోర్టా అనేది. హిల్ హోల్డ్ ఉంటుంది అనమాట. హిల్ హోల్డ్లో చూసుకుంటే దీన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయన్నమాట దీని లోపల. అండ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు దీంట్లోనే డిస్ప్లే చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్, RC కానివ్వండి, ఇవన్నీ మీరు దీంట్లోనే డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అల్ట్రా వైలెట్ యాప్ ఉంటుంది మీకు. సో దీని లోపలే మీరు డిస్కవరబుల్ పెట్టుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీలో మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది, అండ్ బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది, అండ్ అలాగే సీరియల్ నెంబర్ ఏంటి, అండ్ బ్యాటరీ టెంపరేచర్ ఏంటి, ఇవన్నీ మనకు డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో చాలా ఫ్యూచరిస్టిక్ ఉంటుంది. అండ్ TPMS కూడా ఉంటుంది, టైర్ ప్రెషర్ ఉంటుంది అనమాట. సో కాకపోతే దీన్ని మీరు సెపరేట్గా మీరు ప్యాక్ పర్చేస్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేయించుకోవాలి. సో ఇది కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ చాలా ఫ్యూచరిస్టిక్ టెక్ ఉందన్నమాట దీని లోపల. ఫాల్ సేఫ్ ఆప్షన్ ఉంది, అండ్ అలాగే ఆటో హోల్డ్ ఉంటుంది. సో ఇలాంటి చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు పార్కింగ్ అసిస్ట్ కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్ లోపల. సో పార్కింగ్ అసిస్ట్ ఏంటంటే కొలిజన్ వార్నింగ్ ఉంటుంది, అండ్ అలాగే మీకు రివర్స్లో కూడా కొంచెం గైడెన్స్ ఇస్తుంది అనమాట. అండ్ మోటార్ ఆన్లో ఉందా లేదా అనేది మీరు ఇక్కడ దీన్ని చూసి తెలుసుకోవచ్చు. హ్యాండిల్ బార్ మీద బటన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మీరు బటన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ బటన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే టైర్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. సో దీనికి కూడా ఒక సౌండ్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే నార్మల్ హార్న్ ఇస్తున్నారు, బట్ లౌడ్గా ఉందన్నమాట ఇది. అండ్ ఒక హజార్డ్ స్విచ్ కూడా ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లైటింగ్ కంట్రోల్స్ కూడా మీరు చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది ఇక్కడే. అండ్ అలాగే లీవర్ ప్రొటెక్టర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్దో లెఫ్ట్ సైడ్ మనకు క్లచ్ అయితే ఏమి ఉండదు, బట్ లీవర్ ప్రొటెక్టర్స్ మనకు బోత్ సైడ్స్ ఉంటాయి అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ మనకు బ్రేకింగ్ లీవర్ ఉంటుంది అనమాట. సో దీనికి కూడా అడ్జస్టబుల్ ఇస్తున్నారు అనమాట ఈ లీవర్. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు 5 స్టెప్స్లో. అండ్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. సో మీరు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ చేయొచ్చు. అలాగే దీన్ని హోల్డ్ చేస్తే, మీరు ఇలా బ్రేక్ పట్టుకొని హోల్డ్ చేస్తే మనకు మోటార్ ఆన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచే మీరు మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ అలా బ్రేక్ అప్లై చేసి 1 క్లిక్తో మీరు మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. గ్లైడా, కాంబాటా అండ్ బ్యాలిస్టికా అనేది. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఈ బైక్లో మనకు 800 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే సరిపోయింది. అండ్ అలాగే 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డీసెంట్గా ఉంది. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ లైక్ ఆఫ్ రోడ్స్లో కూడా అంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు, నేను టెస్ట్ చేశాను. అండ్ దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రీకింగ్ 207 kilograms ఆఫ్ వెయిట్ ఉందన్నమాట. సో చాలా ఎక్కువే ఒక ఈవీకి 207 అంటే, బట్ దీని పవర్, దీని పుల్ ఎంత చాలా అమేజింగ్ ఉంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లీనింగ్ పొజిషన్ కూడా ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో బట్ ఇది చాలా స్పోర్టీ అనిపిస్తుంది. ఈ హ్యాండిల్ బార్ పొజిషన్ కానీ అండ్ ఈ కట్స్ కానీ ఇవన్నీ చాలా స్పోర్టీ అనిపిస్తున్నాయి. ఈ బైక్లో మనం లైటింగ్ చూసుకుంటే అమేజింగ్ DRLs ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో నైట్ టైమ్స్ కూడా మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా LED ఉంటాయి అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. సో ఫ్యూచరిస్టిక్ టెక్తో పాటు మంచి లైటింగ్ కూడా ఉందన్నమాట దీని లోపల. ఈ కీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ మ్యాన్ సింబల్ లాగా ట్రయాంగిల్ షేప్ ఇచ్చారు, చూడడానికి చాలా బాగుంది, చాలా ఫ్యూచరిస్టిక్ అనిపిస్తుంది. నార్మల్ కీనే, బటన్ టైప్ ఏమి ఇవ్వలేదు, నార్మల్ కీనే ఇచ్చేసారు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ అల్ట్రా వైలెట్ F77 Mark II రెకాన్ వర్షన్. సో రెకాన్ వర్షన్ ఎంత స్పెషలైజ్డ్ అంటే దీనిలో చాలా మంచి బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ అలాగే మంచి మోటార్ ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది. సో మీకు ఈ వెహికల్ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. డిజైన్ గురించి మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఎల్లో కలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ అలాగే పర్టికులర్లీ దీని కలర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి ఆఫ్టర్ బర్న్ ఎల్లో కలర్ అనమాట. సో దీంట్లో రెడ్ కలర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది అండ్ ఇంకా చాలా కలర్స్ ఉంటాయి అనమాట. టోటల్ అరౌండ్ 9 కలర్స్ ఉంటాయి. సో అవన్నీ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మంచి చాసీ ఉంది దీంట్లో అండ్ అలాగే క్వాలిటీ చాలా ప్రీమియం అనిపిస్తుంది నాకు. సో ఎక్స్ట్రా యాక్సరీస్ కూడా ఉంటాయి, అడిషనల్ యాక్సరీస్ కూడా ఉంటాయి. రెకాన్ వర్షన్లో కూడా మీకు అడిషనల్ స్పోర్ట్స్ ప్యాక్ ఉంటుంది అనమాట. ఆ స్పోర్ట్స్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే ఈ లివర్ గార్డ్స్ వస్తాయి మీకు అండ్ అలాగే ట్యాంక్ ప్యాడ్స్ ఇవన్నీ వస్తాయి అండ్ వీల్ కవర్ వస్తుంది. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట స్పోర్ట్స్ ప్యాక్లో, అవన్నీ మీరు ఫిట్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఛార్జెస్ కూడా చెప్పాను కదా, ఎక్స్ట్రా మీరు ఫాస్ట్ ఛార్జర్ కాకుండా మీరు బూస్ట్ ఛార్జర్ తీసుకోవాలి అనుకుంటే అరౌండ్ మీకు 50,000 రూపీస్ ఛార్జర్ కాస్టే ఉంటుంది. బట్ తీసుకుంటే మాత్రం మీకు ఛార్జింగ్ టైం చాలా తగ్గిపోతుంది అనమాట. అండ్ దీని పవర్ అండ్ దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే పవర్ చాలా బాగుంది. సో మంచి టార్క్ ఉంది, మంచి పవర్ ఉందన్నమాట. సో నేను రైడ్ చేసేటప్పుడు అయితే చాలా బ్లిస్ఫుల్ మూమెంట్ ఉండే నాకు. సో మంచి ఫీల్ వచ్చింది. ఒక 110, 120 రైడ్ చేస్తున్నా కూడా మనకు అంత ఇరిటేషన్ కానీ లేదా వైబ్రేషన్స్ కానీ ఏం రాలేదు. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అండ్ చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మీరు ఎంత స్పీడ్లో ఉన్నా కూడా హ్యాండిల్ వాబ్లింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. చాలా స్టెబిలైజ్డ్ అండ్ చాలా స్మూత్ ఉందన్నమాట ఈ హ్యాండిల్ కూడా. సో ఇట్స్ వర్తీ బైక్ నాకు తెలిసి. అండ్ బ్రేకింగ్, సస్పెన్షన్ వీటి గురించి మాట్లాడుకున్నా కూడా సస్పెన్షన్ ఓకే ఉంది, లైక్ రియర్ సస్పెన్షన్ కొంచెం ఓకే ఉంది, ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్. అండ్ బ్రేకింగ్ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది దీంట్లో. సో 10 లెవెల్స్లో మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నా కూడా 155 కిలోమీటర్స్ ఆఫ్ టాప్ స్పీడ్ ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ప్రైస్, సో ప్రైస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి బైక్స్ గురించి మాట్లాడేటప్పుడు. సో ఈ బైక్ మన ఆఫ్టర్ బర్న్ ఎల్లో కలర్ ప్రైస్ చూసుకుంటే రికాన్ వర్షన్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసుకుంటే మీరు 4,25,000 ఉంటుంది అనమాట ఎక్స్ షోరూమ్. బట్ ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 5 lakhs ప్లస్ వస్తుంది. అండ్ ఇంకా మీరు అడిషనల్గా బూస్ట్ ఛార్జర్ లాంటివి తీసుకుంటే ఒక 550, 560 అలా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. ఈ బైక్ కొంచెం వర్తీనే అనిపిస్తుంది అండ్ అలాగే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఈ ఆఫ్టర్ బర్న్ ఎల్లో కలర్ కాబట్టి మీకు ఇంత ప్రైస్ ఉంటుంది. వేరే కలర్స్ తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైజే ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్లో మీరు రేంజ్ చూసుకుంటే 323 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీరు గ్లైడ్ మోడ్లో ప్రాక్టికలీ చూసుకుంటే 266 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట. సో ప్రైస్ని మెయింటైన్ చేయాలి, బట్ ఇంత ప్రైస్ కాకుండా కొంచెం లిటిల్ బిట్ తగ్గిస్తే బాగుంటుంది. సో ఫ్యూచర్లో అయితే దీని సేల్స్ చాలా పీక్ ఉండబోతున్నాయి. ఈ బైక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీకు ఈవీ బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.